మౌంట్ ఫుజీ నుంచి డైరెక్ట్గా వచ్చిన వాటర్ అన్నమాట ఇవి. చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ ఉందో. యాక్చువల్లీ మీకు అక్కడ కనిపించేవి కూడా షాడోస్ అనమాట. ఫిషెస్ మాత్రం నీట్గా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది యాక్చువల్లీ మీరు చూసుకుంటే. హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనది డే 3 అనమాట జపాన్లో. జపాన్ అంటే అందరు గుర్తొచ్చే ప్లేస్ ఒకటి ఉంటుంది, అదే మౌంట్ ఫుజీ. సో 1 డే టూర్ ప్యాకేజ్ తీసుకొని మనం వెళ్తున్నాము. ఇదేంటంటే యాక్చువల్లీ 1 డే టూర్ ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళాం అనుకోండి చాలా టైం తీసుకుంటుంది. సో 1 డే టూర్ తీసుకుంటే వాళ్ళే పికప్ చేసుకొని మొత్తం అన్ని సైట్ సీయింగ్స్, దగ్గర ఉన్న సైట్ సీయింగ్స్ అన్నీ చూపించి మళ్ళీ మనని నియర్ బై లొకేషన్ కాడ డ్రాప్ చేస్తారు. సో అందుకని మేము ఇది చూస్ చేసుకున్నాము. అండ్ దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాళ్ళు మనకు ఒక పికప్ పాయింట్ అనేది చెప్పారనమాట. హోటల్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. సో నేను చెప్పాను కదా సింజుకి ఏరియాలో తీసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే ఇట్లా డే టూర్స్ కానీ ఇట్లాంటివి ఉన్నా సరే మీకు ఇక్కడనే ఉంటాయి అనమాట పికప్స్ సరౌండింగ్స్లో. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 8 అవుతుంది. పికప్ టైం వచ్చేసి 8:15 అనమాట గ్యాదరింగ్ పాయింట్. సో మనం ఒక 15 minutes ముందే వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే అసలు ఇక్కడ 1 minute కూడా లేట్ అయినా సరే వాళ్ళు ఒప్పుకోరు. అంటే వాళ్ళు స్టార్ట్ అయిపోతారు బేసికల్లీ. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది టైమింగ్స్ అంటే టైమింగ్స్. సో మీకు ఇంకా ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడనే డే టూర్ ప్యాకేజెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఒక్కసారి మీరు కూడా చూసుకోండి. ఇన్ కేస్ మీరు ఏదైనా డే టూర్ బుక్ చేసుకుంటే ఒకసారి చూసుకోండి. వాళ్ళు ఎవ్రీథింగ్ డీటెయిల్ మ్యాప్స్ అండ్ ఎవ్రీథింగ్ పెడతారనమాట. మనం వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. సో మాకు వచ్చేసి 2 kilometers ఉంది ఫ్రమ్ హోటల్. సో ఇక్కడికి వచ్చి ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. మోస్ట్లీ ఇంకొక 10 minutesలో 10 to 15 minutesలో పికప్ ఉంటుంది. మేమైతే 20 నుంచి 30 minutes ముందే వచ్చాము, ఎందుకంటే ఇక్కడ మ్యాప్స్ అనేవి కొంచెం బిట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది కానీ మ్యాప్స్ కొంచెం బిట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే చాలా స్ట్రీట్స్ ఉంటాయి, చాలా ఎస్కలేటర్స్ ఉంటాయి, చాలా పాసింగ్స్ ఉంటాయి. సో అదొక్కటి కొంచెం కష్టమవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ మీ గ్యాదరింగ్ పాయింట్ అనేది 8 o'clock ఉందనుకోండి, మీరు ఒక ½ an hour ముందే, లైక్ అట్లీస్ట్ ఒక 15 minutes ముందే మీరు గ్యాదరింగ్ పాయింట్ వచ్చేటట్టు చూసుకోండి. అది చాలా బెటర్. ఓకేనా? సో ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం మనము. క్లైమేట్ మాత్రం కొంచెం రెయినీగా ఉంది, మరి తెలియదు మరి మౌంట్ ఫుజీ కనిపిస్తుందో లేదని చెప్పేసి, ఎందుకంటే ఇన్ కేస్ రెయినీ సీజన్లో అయితే కొంచెం కష్టమే మౌంట్ ఫుజీ వ్యూస్ కోసము. మరి ఇప్పుడు వెళ్ళాక చూద్దాం మరి ఎలా ఉంటుందో అక్కడ. సో ఇప్పుడే మనం వచ్చేసాం అనమాట ఫస్ట్ ప్లేస్కి. ఇది వచ్చేసి లేక్. దీని నేమ్ నేను కింద ఇక్కడ ఇస్తాను చూడండి. సో ఇంకా చూపిస్తాను వ్యూస్ ఎలా ఉన్నాయో. అండ్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనం మౌంట్ ఫుజీ అనేది కనిపిస్తుంది, బట్ ఇప్పుడు ఏంటంటే టైం అప్రాక్సిమేట్లీ 9 o'clock అవుతుంది. 9:30 అంత అవుతుంది. ఏంటంటే ఇంత పొద్దున్నే కొంచెం క్లౌడీ ఉంది కదా వెదర్ కూడా, సో అందుకనే కనిపించే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడైతే కనిపించలేదు, ఇంకా కొంచెం వెయిట్ చేస్తే కనిపిస్తుందేమో, కానీ నెక్స్ట్ స్టేషన్లో మాత్రం కనిపిస్తుందని చెప్పారు. క్లైమేట్ యాక్చువల్లీ బాగుంది, కొంచెం సన్నీగా ఉంటే మౌంట్ ఫుజీ వ్యూస్ కూడా కొంచెం దూరం నుంచి కూడా మేము ఎంజాయ్ చేస్తుండే. చూడండి వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. మెయిన్గా ఈ ఫ్లవర్స్తో అండ్ ఆ లేక్ వ్యూస్తో బ్యాక్ సైడ్ ఉన్న ఈ మౌంటైనిక్ సీన్తో ఒక సినిమాటిక్ లెవెల్లో ఉంది. ఇదంతా బాగుంది. ఫస్ట్ ప్లేస్ ఇది. సో ఇది ఫస్ట్ స్టాప్ గురించి. ఇంకెన్నో ఉన్నాయి. ఇన్ కేస్ మీకు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియో ఎండ్ వరకు చూడండి.
వీడియో ఎండ్ వరకు చూసాక మీకు ఇన్ కేసు ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి. అండ్ మీరు జపాన్ వీసా కోసం చూస్తుంటే మాత్రం నేను ఆల్రెడీ వీడియో చేశాను జపాన్ వీసా గురించి. సో అది కూడా చూడండి, చాలా క్లియర్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మనము సెకండ్ స్టాప్కి వచ్చాము. ఈ సెకండ్ స్టాప్ ఏంటిదంటే లాసన్ అనమాట. ఈ లాసన్ ఎగ్జాక్ట్గా మౌంట్ ఫుజీ వ్యూస్లో ఉంటుంది. బట్ ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కాబట్టి మనకు మౌంట్ ఫుజీ కనిపిస్తలేదు. సో చూపిస్తున్నాను చూడండి. సో ఇది లాసన్ అనమాట. ఇది మౌంట్ ఫుజీ బ్యాక్ సైడ్ అంతా యాక్చువల్లీ మౌంట్ ఫుజీ ఉంటుంది. ఇప్పుడు కనిపించట్లేదు అంతే. సో ఇప్పుడు మనం వచ్చేసినాము థర్డ్ స్టాప్కి. ఇది వచ్చేసి విలేజ్ అనమాట, లైక్ లోకల్ విలేజ్. సో ఇక్కడ మనకు వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. లైక్ మొత్తం వాటర్తోని, ఎక్కడికక్కడ వాటర్తోని ఫిలప్ అయ్యి అలా ఉన్నాయి అన్నమాట. చూద్దాం అసలు ఇంకోటి ఈ విలేజ్ స్పెషల్ ఏంటిదో. కొంచెం లోపల నడుచుకుంటూ రావాలి. యాక్చువల్ ఇది మౌంట్ ఫుజీ పక్కనే ఉంటుందన్నమాట. యాక్చువల్లీ మనకు బ్యాడ్ లక్ ఈరోజు మౌంట్ ఫుజీ కనిపించేటట్టు లేదు, మొత్తం క్లౌడీగా ఉంది. చూసారా ఎంత బాగుందో వ్యూ అంతా, చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇక్కడ మీకు వాటర్ చూపిస్తాను చూడండి, ఎంత ఫ్రెష్ అండ్ క్లీన్ ఉన్నాయో. మీకు కనిపిస్తున్నాయా? లోపల ఫిషెస్ కూడా ఉన్నాయి. ఎంత క్లీన్ ఉంది తెలుసా ఈ వాటర్. యాక్చువల్లీ ఈ వాటర్ ఏంటంటే మౌంట్ ఫిజీ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వస్తాయి అన్నమాట వాటర్. మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మౌంట్ ఫిజీ వాటర్ కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో అది కూడా మనం ట్రై చేసి చూద్దాము. సో అదంతా మళ్ళీ ఆ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, అదంతా ఇక్కడికి వచ్చి స్టోర్ అయింది. సో ఇప్పుడు మనం మౌంట్ ఫుజీ వాటర్ ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఫ్రీ అనమాట యాక్చువల్లీ ఇక్కడ. సో ఇక్కడ ఏదో డ్రింక్ ఫ్రీ ఇస్తున్నారు, ట్రై చేసి చూద్దాము. ఇదేదో డ్రింక్ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ జపనీస్ పీచ్ టీ అంటారంట దీన్ని. సో ఇప్పుడు మనం తీసుకొని ట్రై చేద్దాము. ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది యాక్చువల్లీ, మీరు చూసుకుంటే. బాగుంది, నైస్. ఇట్స్ నైస్, వెరీ గుడ్. అరిగాటో. యా మౌంట్ ఫుజీ వాటర్ దానికి వెళ్తున్నాము. మధ్యలో ఇట్లా లైక్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కోసం ఇట్లా షాపింగ్ అవి పెట్టిరనమాట. ఏమో పచ్చడిలో ఉన్నాయి కానీ ఏం అర్థం అవ్వట్లేదు. సో ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే మనం కూడా ఇక్కడ వాటర్ తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు కావాలంటే. సో నేను బాటిల్ తెచ్చుకున్నాను. సో బాటిల్ నుంచి ట్రై చేద్దాము. సో మౌంట్ ఫుజీ వాటర్ ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. మౌంట్ ఫుజీ నుంచి డైరెక్ట్గా వచ్చిన వాటర్ అన్నమాట ఇవి. సో ట్రై చేసి చెప్తాను ఎలా ఉంటుందో. చాలా కూల్ ఉన్నాయి వాటర్ మాత్రం. ఓకే బాగున్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వాటర్ మాత్రం ఇదైతే.
సో యా మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తా ట్రై చేయమని. ఎట్లున్నాయి? బోర్ వాటర్లో ఉన్నాయి బట్ టేస్ట్ అయితే ఓకే, మిడిల్లో ఉంది. మరీ బోర్ వాటర్లో సాల్టీ కాకుండా కొంచెం మినరల్స్ యాడ్ అయినట్టు, ఒక వాటర్కి మినరల్స్ యాడ్ అయ్యి ఎట్లుంటుందో అట్లా ఉంది. సో ఇది చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ ఉందో. యాక్చువల్లీ మీకు అక్కడ కనిపించేవి కూడా షాడోస్ అనమాట. అక్కడ నిల్చున్నారు కదా, షాడోస్ కనిపిస్తున్నాయి. జస్ట్ ఇమాజిన్ ఎంత క్లియర్ ఉందో. నాకు తెలియదు మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఫోన్లో మాత్రం నాకు కొంచెం సన్లైట్ పడుతుంది. బట్ చూడండి ఎంత క్లిస్టర్ క్లియర్ ఉందో. అబ్బా, ఫిషెస్ మాత్రం నీట్గా కనిపిస్తున్నాయి. ఇది చాలా లోతుగా ఉంది యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే నాకు ఇక్కడ దగ్గర నుంచి చూస్తున్నాను కదా, లోపల కాయిన్స్ ఉన్నాయన్నమాట. చాలా కింద ఉన్నాయి కాయిన్స్ కూడా. వచ్చేసినాము లాస్ట్ స్టాప్కి. ఇది వచ్చేసి ఏంటంటే మనము కొంచెం కొండ పైనకి ఎక్కాలి. లైక్ నడుచుకుంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి, దానిపైనకి ఎక్కేసి మౌంట్ ఫిజీ వ్యూస్ ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి చాలా బాగుంటుంది. లైక్ 15 minutes వాక్ ఉంటుంది అనమాట పైన వరకు ఎక్కడానికి. సో నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో. చాలా దూరం ఉంది, నడుస్తూనే ఉన్నాం యాక్చువల్లీ స్టాప్ నుంచి. చూద్దాం మరి ఎలా ఉంటుందో. యాక్చువల్లీ ఈరోజు క్లైమేట్ మాత్రం అంత సన్నీగా లేదు, అంత కూల్గా లేదు, మిడిల్లో ఉంది. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే మౌంట్ ఫిజీ మొత్తం క్లౌడ్స్తో నిండిపోయి ఉంది. సో ఇంకా హోప్ ఫర్ ద బెస్ట్. పొద్దున అయితే అసలు మౌంట్ ఫిజీ అసలు మొత్తానికి కనిపించలేదు, తర్వాత కొంచెం 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 కనిపిస్తుంది. సో ఇప్పుడు పైనకి వెళ్ళాక తెలుస్తుంది అది కనిపిస్తుందా కనిపించదా అనేసి. ఇది కొంచెము ఎత్తుగడ్డ లెక్క ఉంది, అట్లనే నడుచుకుంటూ పోతూనే ఉన్నాము. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇదే మెయిన్ పాయింట్ అన్నమాట యాక్చువల్లీ ఈ డే ట్రిప్లో. మౌంట్ ఫిజీ పాయింట్ అని ఉంటుంది, ఇదే మెయిన్ పాయింట్. సో ఇప్పుడు మనము వెళ్ళిపోతున్నాం పైనకి, ఇంకా ఎక్కేసి వెళ్ళిపోదాము. ఇవి చూసిరా ఎంత పెద్దగా ఉన్నాయో, ఒకటొకటి చాలా పెద్దగా ఉన్నాయి. బాగుంది, మంచిగా పార్క్ వ్యూ, ఎన్విరాన్మెంట్ లెక్క ఉంది. 10 minutes నడవాలంట ఇట్లనే. సో మొత్తాన్ని మనం మౌంట్ ఫిజీ వ్యూ పాయింట్కి వచ్చేసినాము. చూపిస్తున్నాను చూడండి. ఈరోజు ఉన్న సిచ్యువేషన్కి మౌంట్ ఫిజీ అనేది ఇలా ఉంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అది మొత్తము క్లౌడ్స్ అని కప్పిపోయి ఉంది యాక్చువల్లీ. జపాన్లో ఇది ఒక్కటే కష్టం అన్నమాట. నడిచేది చాలా టూ మచ్గా ఉంటాయి, నడుస్తూనే ఉండాలి మనము. ఇప్పుడు ఈ మెట్లు కూడా చాలా హైట్లో ఉన్నాయి, చాలాసేపటి నుంచి ఎక్కుతూనే ఉన్నాము మౌంట్ ఫిజీ వ్యూ పాయింట్ కోసము. చాలా స్టెప్స్ ఉన్నాయి అసలు. ఆల్మోస్ట్ నేను 10 minutes నుంచి ఎక్కుతూనే ఉన్నాను. మొత్తానికి మనం ఇక్కడికి వచ్చినాము. అసలు మీరు చూసే మౌంట్ ఫిజీ వ్యూ పాయింట్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ ఉంది కదా, అక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట. మీరు చాలా ఫోటోస్ చూసి ఉంటారు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ తీసేసుకుని ఇంక వెళ్ళిపోదాం. అబ్జర్వేషన్ డెక్, మౌంట్ ఫిజీ అబ్జర్వేషన్ డెక్.
అలా ఎక్కుతుంటే మంచిగా వ్యూ కనిపించింది. చూడండి ఎంత బాగుందో వ్యూ అంతా, సిటీ వ్యూ. ఇదంతా యాక్చువల్లీ కంట్రీ సైడ్ అనమాట. సో మొత్తానికి మనం వ్యూ పాయింట్కి వచ్చేసినాము. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మౌంట్ ఫిజీ అసలు సో మీరు ఇట్లా వస్తే మాత్రం ఒకసారి రోజు వెదర్ చూసుకొని బుక్ చేసుకోండి. లైక్ ఫోర్కాస్ట్ వెదర్ ఉంటుంది కదా, సో ముందే చూసుకొని బుక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి మౌంట్ ఫిజీ కనిపిస్తుందని గ్యారంటీ లేదు. మేము కింద నుంచి ఎక్కేటప్పుడు మాత్రం మౌంట్ ఫిజీ నాకు లైట్గా కనిపించింది, మీరు చూసే ఉంటారు. బట్ ఇప్పుడు మొత్తానికే పోయింది. చూద్దాం, ఇంకొంచెం చూద్దాము. మౌంట్ ఫిజీ కనిపిస్తే నేను షూట్ చేసి చూపిస్తాను. సో చాలాసేపు వెయిట్ చేసాం అనమాట మౌంట్ ఫిజీ కనిపిస్తుందని చెప్పేసి, కానీ బ్యాడ్ లక్ కనిపించట్లేదని చెప్పేసి మళ్ళీ మనం రిటర్న్ అయిపోయాము. సో ఇప్పుడే మన మౌంట్ ఫిజీ టూర్ అయిపోయింది. సో టూర్ అయిపోయాక మేము ఇప్పుడే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మన ప్లాన్ వచ్చేసి కబుకిచు. ఇది యాక్చువల్లీ షింజుకులోనే వన్ ఆఫ్ ద మెయిన్ స్పాట్ అనమాట. స్ట్రీట్స్ అనేవి చాలా చిన్నవి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో, లోపల చిన్న చిన్న స్ట్రీట్స్తోని పక్కన షాప్స్తోని చాలా బాగున్నాయి. ఇది లైక్ లోకల్ బార్స్ ఉంటాయి అనమాట. మోస్ట్లీ ఇక్కడ గోల్డెన్ కాయ్ ఒక ఏరియా ఉంటుంది. అదేంటిదంటే చిన్న చిన్న లొకేషన్స్లోనే చిన్న చిన్న బార్స్ ఉంటాయి అనమాట. బట్ ఈ లొకేషన్ వచ్చేసి ఏంటంటే రెస్టారెంట్స్, అంటే చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఎంత చిన్నగా ఉన్నాయో. సో మనం ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు, ఇంకా లేట్ చేయకుండా. జపాన్లో అసలు వాన ఎప్పుడు పడుతుందో మనం అసలు గెస్ చేయలేము. అందుకనే మీరు ఇక్కడ ఎక్కడ చూసుకున్నా లైక్ అంబ్రెల్లాస్ అమ్ముతారనమాట. అండ్ అంబ్రెల్లాస్ యూసేజ్ చాలా ఎక్కువ ఇక్కడ. ఇంకోటి మీరు ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్స్కి వెళ్ళినా సరే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే బయట మీకు అంబ్రెల్లా స్టాండ్ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ అంబ్రెల్లాస్ యూసేజ్ ఎంత ఉండదు. డస్ట్బిన్స్ ఎక్కడ ఉండవు అసలు. డస్ట్బిన్ మనం ఏమైనా తిన్నా ఏదైనా చేయాలన్నా సరే మనతోనే క్యారీ చేసుకోవాలి. ఇంకా జపాన్లో వర్క్ కల్చర్ అనేది ఎంత వరస్ట్గా ఉంటుందంటే అది వన్ ఆఫ్ ద డార్క్ సైడ్ అని చెప్పుకోవచ్చు. అంత టూ మచ్గా ఉంటుంది వర్క్ కల్చర్. ఇక్కడ చాలా ప్రెషర్ ఉంటుందని విన్నా. అందుకనే జపాన్లో సూసైడ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, జస్ట్ బికాస్ ఆఫ్ వర్క్ కల్చర్. అండ్ ఇంకోటి సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి 9 to 6 o'clock ఉంటే జపాన్లో ఎలా ఉంటుందంటే 9 o'clock నుంచి అది నైట్ 10 అవ్వచ్చు, 11 అయినా అవ్వచ్చు, అది ఇంకా వాళ్ళు అలానే వర్క్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకోటి మెయిన్గా నేను అబ్జర్వేషన్ ఏంటంటే అసలు ఇక్కడ పీపుల్ ఫ్రెండ్లీగా ఉండరు. అంటే ఫ్రెండ్లీ అంటే మనకి రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. పక్కన ఏమైనా సరే వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఫోన్లో తల పెట్టేస్తారు, ఇంక అట్లనే ఉంటారనమాట. అందుకనే వరల్డ్ మొత్తంలో జపాన్ ఒక్క దగ్గరనే బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ రెంటింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. సో అది ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా షేర్ చేసుకోవడానికి ఎవ్వరు ఉండరు. లైక్ బయటికి తిరగాలన్నా సరే వాళ్ళు సింగిల్గా వెళ్తారనమాట. సో అందుకనే ఈ యొక్క ఆప్షన్ ఉంది వాళ్ళకి. సో మొత్తానికి మనము షింజుకులో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ ఐకానిక్ ఫోటో స్పాట్కి వచ్చేసినాము. సో ఇదే అనమాట. మీరు చూస్తున్నారా ఇక్కడ గాడ్జిల్లా హెడ్ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఐకానిక్ స్పాట్ అనమాట టోక్యోలో. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి కబుకిచో అంటారు. మీరు ఇన్ కేస్ షింజుకులో హోటల్ తీసుకుంటే నియర్ బై ఇక్కడనే తీసుకోండి, ఎందుకంటే చాలా బెటర్ అనమాట. అన్నిటికీ వాకబుల్లో ఉంటుంది. మెయిన్గా ఇది హ్యాపెనింగ్ ఏరియా అనమాట. యాక్చువల్లీ ఈ కబుకిచో అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, జపాన్లో షాపింగ్ అంటే అందరికి గుర్తొచ్చేది ఒకటి
అదే డాన్ కిటీ. దీని పక్కనే ఉంటది అనమాట. చాలా ప్లేసెస్ లో ఉన్నాయి, బట్ నేను చెప్తున్నాను ప్రతి ఒక్కటి దొరికేస్తుంది. సో ఇది ఇవాళ వ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.